శరీరధారి ఉన్న మనుషులందరికీ కూడా ఏదో ఒక సంఘటనలు, విచారాలు, బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి. విచారపడతాం. ఏ సందర్భంలోనైనా సరే, ఏ సంఘటనలో సరే మనకి ఏదన్నా అనుకున్నా జరగకపోతే ఏం చేస్తాం? విచారపడుతుంటాం. విచారపడి మరి అది విచారం ఒకటి. తర్వాత మరి ఈ లోకంలో బ్రతకడానికి ధనం కావాలి. ధనం కోసం మనం ఎంతో పాకులాడపడుతుంటాం. ధనం కోసం ఆరాటపడుతుంటాం. మరి ఆరాటపడినప్పుడు మరి ఈ రెండు విషయాల్లో ఈ రెండు విచారం ఒకటి, ఐహిక విచారం అన్నారు ఇక్కడ. ఐహిక విచారం అంటే ఈ లోకంలో ఉన్న విచారాలని ఐహిక విచారం అంటారు. ఐహిక విచారం ఒకటి. తర్వాత రెండవది ధన వ్యామోహం ఒకటి. ధన వ్యామోహం, ఎప్పుడైతే ధన వ్యామోహం ఉంటుందో మనం దేవుని వాక్యాన్ని, విన్న వాక్యాన్ని, గ్రహించిన వాక్యాన్ని మనం మర్చిపోతే అవకాశం ఉంది. దాన్ని పాటించడంలో వెనకం చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ధన వ్యామోహం అనేది మనం ఉండకూడదు. అందుకనే ముందే దేవుడు చెప్పారు మనకి, ముందు నా రాజ్యమును, నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడు అని చెప్పారు కదా. మరి మీకు ఏం కావాలో అవి సమృద్ధిగా మన జీవితాలకు రావాలంటే, ఏం కావాలో మన జీవితాల్లో ఉండాలంటే, ఏం కావలసింది మనకు దొరకాలంటే దేవునికి తెలుసు మనకేం కావాలి, అవసరం ఏది అవసరం అన్న సంగతి దేవునికి బాగా తెలుసు. ఆయన మాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. కానీ దాన్ని పొందుకోవడానికి మనకి శక్తి లేకపోతుంది. ఎందుకని? ఆ శక్తి ఎక్కడ? ముందు దేవుణ్ణి వెతకటంలా, ఆయన రాజ్యాన్ని వెతకటంలా, ఆయన నీతిని వెతకటంలా, ఈ రెండు కూడా ఎత్తకపోయే వాళ్ళకి మరి ఆయన మనకు కావాల్సింది ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే తప్పు మందే. ఆయన ముందే చెప్పాడు, ఆయన ముందు నా రాజ్యమును, నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు మీకు సమస్తమును అంటే మనకు కావాల్సింది, అవసర నిమిత్తమై మనకు కావాల్సింది అన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ముందు మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలి? ఆయన రాజ్యము, నీతిని మొట్టమొదటి వెతకాలి. రాజ్యం అంటే మనం చెప్పుకున్నాం, రాజ్యం అంటే యేసు ప్రభువారే ఆయన రాజ్యం. నీతి, యేసు ప్రభువారు ఉంటేనే నీతి ఉంటుంది. యేసు ప్రభువుని యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితేనే నీతి మనకు వస్తుంది. నీతి జీవితంలో మనం రావాలంటే యేసు ప్రభు మనకు ఉండాల్సిందే. యేసు ప్రభుని విశ్వసించకుండా, యేసు ప్రభుని ప్రేమించకుండా, యేసు ప్రభుని మనం చేర్చుకోకుండా మనకి నీతి జీవితం రాదు. ఎందుకంటే అది సత్యం అంతే. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కనుక, ప్రభు నీతిమంతుడు కనుక, యేసయ్య నీతిమంతుడు కనుక, యేసయ్యని విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనకు నీతి జీవితం వస్తుంది పిల్లారా.